నటుడు నందు చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు సైక్ సిద్ధార్థ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా నందుకి బ్రేక్ ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే పూర్తి రివ్యూ చదవండి. నందు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. కానీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నటుడిగా బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జెన్జీ జోనర్లో సినిమా చేశారు. నేటి ట్రెండ్ని అద్దం పట్టేలా సినిమా చేశారు. సైక్ సిద్ధార్థ అనే చిత్రంతో కొత్త ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా, స్పిరిట్ మీడియా, ఏసియన్ సురేష్, సౌత్ బే లైవ్, వేరే మీడియా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తోంది. నందు, రానా నిర్మాతలు. ఇందులో నందుకి జోడీగా యామిని భాస్కర్ హీరోయిన్గా నటించింది. కొత్త ఏడాది సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? నందుకు హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సిద్ధార్థకి ఆర్ట్ అంటే ఇష్టం. కానీ అడగడుగునా అవమానాలు ఫేస్ చేస్తాడు. ఓ రోజు పబ్లో త్రిషతో ప్రేమలో పడతాడు. లస్తో స్టార్ట్ అయి డీప్ లవ్లోకి వెళ్తాడు. ఆమె కోసం ఏకంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని పెట్టాలనుకుంటాడు. అందుకోసం మన్సూర్తో చేతులు కలుపుతాడు. తన వద్ద ఉన్నదంతా పెడతాడు. కొన్ని రోజులకు సుకేష్ రెడ్డి, త్రిష మోసం చేస్తారు. వాళ్ళిద్దరూ కమిట్ అయి సిద్ధార్థకి హ్యాండిస్తారు. దీంతో పిచ్చోడైపోతాడు సిద్ధార్థ. డబ్బులు లేక ఓ పాత బస్తీలో చిన్న రూంలో ఉంటాడు. తాగుడికి బానిస అవుతాడు. మరోవైపు శ్రావ్య మేన బావని పెళ్లి చేసుకుంటుంది. అతను రోజూ చిత్ర హింసలు పెడతాడు. కొడతాడు. ఆమెకి కొడుకు కూడా ఉంటాడు. భర్త హింస భరించలేక కొడుకుని తీసుకుని బస్తీలో సిద్ధార్థ ఉండే ఇంట్లో కింది పోర్షన్లో అద్దెకు దిగుతుంది. తను క్లాసికల్ డాన్సర్. భర్త విషయంలో మోసపోయిన శ్రావ్య, ప్రియురాలి విషయంలో మోసపోయిన సిద్ధార్థ ఎలా కలిశారు? సిద్ధార్థలో వచ్చిన మార్పేంటి? సిద్ధార్థకి రెండోసారి హార్ట్ బ్రేక్ తప్పలేదా? అసలేం జరిగిందనేది సినిమా. అమ్మాయిల చేత అబ్బాయిలు మోసపోవడమనే కాన్సెప్ట్తో ఇటీవల కాలంలో చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నేటి ట్రెండ్ని, సిటీ కల్చర్ని బోల్డ్గా ఆవిష్కరిస్తూ అడపాదడపా మూవీస్ వస్తూ అలరిస్తున్నారు. అర్జున్ రెడ్డి నుంచి బేబీ వరకు ఇలాంటి క్రేజీ అండ్ బోల్డ్ మూవీస్ ఆడియన్స్ని అలరిస్తోన్న విషయానికి తెలిసిందే. అందులో భాగంగా వాటికి ఎక్స్ట్రీమ్ లెవెల్ని, బోల్డ్నెస్ని యాడ్ చేస్తూ జెన్జీ ట్రెండ్కే దడ పుట్టించేలా సైక్ సిద్ధార్థ సినిమాని రూపొందించారు. సిటీ కల్చర్లో రియల్ లైఫ్లో ఇలాంటి స్టోరీస్ చాలానే ఉంటాయి. చాలామంది కుర్రాళ్లు ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు. దాన్ని అంతే బోల్డ్గా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఈ మూవీలో చూపించారు. అయితే కథగా చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. సిద్ధార్థ పబ్లో ఓ అమ్మాయిని చూసి మోజు పడతాడు. ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. ఆమె కూడా సిద్ధార్థని బాగా వాడుకుంటుంది. చివరికి హీరో బిజినెస్ పార్ట్నర్తో కమిట్ అవుతుంది. సిద్ధార్థకి హ్యాండిస్తుంది. ఆ బాధలో తాగుడికి బానిస అవుతాడు. ఈ క్రమంలో అతని లైఫ్ని శ్రావ్య మార్చేయడమే సినిమా. దాన్ని చాలా బోల్డ్గా చూపించాడు దర్శకుడు. తనకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్లాడు. సినిమా ఫార్మాట్ అనే దాన్ని బ్రేక్ చేసి తీశాడు. ఈ క్రమంలో కొంత అర్జున్ రెడ్డి స్టైల్ని ఫాలో అయ్యాడు. చాలా వరకు జెన్జీ జనరేషన్ ఇష్టపడేలా ఈ మూవీని రూపొందించారు. అలాంటి సీన్లనే ఎక్కువగా పెట్టారు. దీనికి తోడు నందు పాత్రలోని లౌడ్నెస్ డోస్ కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అదే సమయంలో క్రేజీగా ఉంటుంది. ప్రియురాలితో పలు సీన్లని బోల్డ్గా చూపించారు. అలాగే ఫ్రెండ్స్ మధ్య గొడవలు కూడా క్రేజీగా చూపించారు. అవి కొంతవరకు ఆకట్టుకున్నా, బార్డర్ బ్రేక్ చేసేలా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా గోలగోల సాగుతుంది. పిచ్చి పిచ్చిగా రన్ అవుతుంది. వామ్మో ఇలా చూపించాడేంట్రా అనేలా సాగుతుంది. సెకండాఫ్ని కాస్త నెమ్మదిగా నడిపించారు. హీరో లైఫ్లోకి శ్రావ్య రావడంతో ఆయన తగ్గుతాడు. ఆమె వల్ల ఆలోచనలో పడతాడు. తెలియకుండానే ఆమె తనలో మార్పు తీసుకొస్తుంది. సరైన దారిలో పెడుతుంది. ఆయా సీన్లు ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ని కాస్త ఎమోషనల్గా ముగించాడు. సినిమాకి ఓ ప్రాపర్ కథ అంటూ లేదు. దర్శకుడికి ఇష్టం వచ్చినట్లు సినిమాని తీశాడు. ఎవరికోసం తీసాం, ఈ సినిమాని ఎవరు చూస్తారనేది పట్టించుకోకుండా తీసుకుంటూ వెళ్లాడు. బోల్డ్, లస్టీగా కొన్ని సీన్లని పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కుర్రాళ్లు కూడా చూడ్డానికి ఇబ్బంది పడేలా కొన్ని సీన్లు ఉన్నాయి. మరోవైపు చూపించిన సీన్లే చూపించి విసుగు తెప్పించారు. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో పదే పదే సీన్లని రిపీట్ చేయడంతో చిరాకు తెప్పిస్తుంది. ఆయా సీన్లు అడ్డదిడ్డంగా ఉన్నాయి. సినిమా ద్వారా ఏం చూపించాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడనేది క్లారిటీ లేదు. జెన్జీ ట్రెండ్ని చూపించాడంతే. అదే సమయంలో సినిమా షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సినిమాకి తక్కువగా ఉంది. దీంతో రిపీట్ సీన్లో 2 గంటలు లాగారు. అయితే ఈ కథని మరింత ప్రాపర్గా చేసి ఉంటే ఖచ్చితంగా యూత్ని ఆకట్టుకునే మూవీ అయ్యేది. సిద్ధార్థగా నందు ఇరగదీశాడు. ఇటీవల ఆయన నటుడిగా పరిణతి చూపిస్తున్నాడు. దండోరాలోనూ బెస్ట్ ఇచ్చాడు. ఇందులోనూ అదరగొట్టాడు. కిర్రాక్ పుట్టించాడు. తనలోని కొత్త యాంగిల్ని చూపించాడు. ఇక శ్రావ్య పాత్రలో యామిని భాస్కర్ చాలా బాగా చేసింది. సెటిల్గా చేసి మెప్పించింది. ఆమెకి మంచి కంబ్యాక్ అవుతుందని చెప్పొచ్చు. త్రిష పాత్రలో ప్రియాంక రెబెకా కూడా ఆకట్టుకుంది. సుకేష్ రెడ్డి మెప్పించాడు. సిద్ధార్థ ఫ్రెండ్గా సింహ అదరగొట్టాడు. చిన్న కుర్రాడు కూడా బాగా చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
సినిమాకి స్మరణ్ సాయి సంగీతం బాగుంది. బీజిఎం కూడా ఆకట్టుకుంది. అయితే చాలా చోట్ల అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తుంది. కె. ప్రకాష్ రెడ్డి కెమెరా వర్క్ ఫర్వాలేదు. ప్రతీక్ నూతి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. కంటెంట్ లేకపోవడంతో పదే పదే రిపీటెడ్ సీన్లు వేయడం చిరాకు తెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. దర్శకుడు వరుణ్ రెడ్డి సినిమాని క్రేజీగా తీశాడు. కాకపోతే దశ దిశ లేని సినిమాని రూపొందించారు. చూస్తే చూడండి, లేకపోతే లేదు అనేలా తీశారు. చాలా నిర్లక్ష్యంతో తీసిన సినిమాగా ఇది అని చెప్పొచ్చు. అతను ప్రాపర్గా వర్క్ చేసి తీస్తే బాగుండేది. ఫైనల్గా సైక్ కాదు, సైకో సిద్ధార్థ. జెన్జీ కుర్రాళ్లకి కొంతవరకు నచ్చే మూవీ, కానీ కామన్ ఆడియన్స్కి మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. సైక్ సిద్ధార్థ నేటి యువతరం ఎదుర్కొంటున్న మోసాలు, ప్రేమ సంబంధాలను బోల్డ్గా చూపింది. నందు నటన, జెన్, కథనం సినిమాకు బలం. ఈ సినిమా నందుకి కెరీర్ బ్రేక్ని ఇస్తుందో లేదో వేచి చూడాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.